ఇండియాలో బిజినెస్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే కమ్యూనిటీ ఏంటి అంటే మార్వాడి పీపుల్. చిన్న షాప్ నుండి పెద్ద ఇండస్ట్రీస్ వరకు వాళ్ళు ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినా సంహౌ సక్సెస్ అవుతారు. మరి వాళ్ళ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? లక్క, మనీయా? లేదు బాస్, అది వాళ్ళ మైండ్ సెట్. ఈ వీడియోలో మార్వాడి పీపుల్ ఫాలో అయ్యే పవర్ఫుల్ బిజినెస్ టిప్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా, షాప్ ఓనర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా ఈ హ్యాబిట్ని ఫాలో అయితే మీ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ రెండు ఇంప్రూవ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ప్రాఫిట్ కన్నా క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అది ఇంపార్టెంట్. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బట్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. సేల్స్ వచ్చినాయి అంటే హ్యాపీ, బట్ క్యాష్ హ్యాండ్లో ఉందా, అది ఇంపార్టెంట్ కదా. మరైతే బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే డైలీ క్యాష్ ఫ్లోని ట్రాక్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 1 lakh సేల్స్ వచ్చినాయి అనుకో, ఎక్స్పెన్సెస్ ఒక 95 అయితే రియల్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ నథింగ్ కదా. సో అందుకే వాళ్ళు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేస్తారు. ఆఫీస్ సెటప్ లగ్జరీ ఉండదు, సింపుల్గా ఉంటుంది. బట్ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు. ఇక లెసన్ ఏంటి అంటే షో ఆఫ్ కాదు, సస్టైనబిలిటీస్ ఇంపార్టెంట్. ఇక్కడ షో ఎక్కువ చేయరు కదా వాళ్ళు, షో ఆఫ్ చేయరు కదా. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఫ్యామిలీ టీం వర్క్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మార్వాడి ఫ్యామిలీస్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఫ్యామిలీ మొత్తం బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒకరేమో అకౌంట్స్ చెక్ చేస్తారు, ఒకరేమో కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తారు, ఇంకొకరేమో స్టాక్ని మేనేజ్ చేస్తారు. అందుకే ఆపరేషన్స్ ఫాస్ట్గా నడుస్తాయి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్నమాట చెప్తున్నా, అన్నీ ఒక్కడనే చూసుకుంటాము. అట్లా చూసుకొని మొత్తం మనం స్ట్రెస్ అయిపోతాం. మీ బిజినెస్ చిన్న అయినా సరే వైపుని డివైడ్ చేయండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీ రన్ చేసినా కూడా ఎడిటింగ్ ఒకరు, పోస్టింగ్ ఒకరు, ఇంకొకరు అకౌంట్ని హ్యాండిల్ చేస్తే గ్రో అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసి క్రెడిట్ కంట్రోల్. ఇక మార్కెట్ పీపుల్కి ఒక గోల్డెన్ రూల్ ఉంది, అదేంటి అంటే క్రెడిట్. ఓకే, ఇక ఎమిషన్తో బిజినెస్ చేయొద్దు. చాలామంది కస్టమర్కి అన్లిమిటెడ్ క్రెడిట్ ఇచ్చేస్తారు, లాస్ట్లో మనీ రికవర్ అవ్వదు. బట్ మారాడే బిజినెస్ క్లియర్గా ఉంటుంది, వాళ్ళ రూల్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. పేమెంట్ డేట్ ఫిక్స్డ్, ఫాలో అప్ స్ట్రిక్ట్గా చేస్తారు, రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అందుకే వాళ్ళకి క్యాష్ స్ట్రక్ అవ్వదు. మీరు బిజినెస్లో ఫ్రెండ్లీగా ఉండండి, బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ కంపల్సరీ మీకు. ఇక పాయింట్ నెంబర్ 4 వచ్చేసి స్మాల్ మార్జిన్స్, లాంగ్ టర్మ్ కస్టమర్స్. మారాడే బిజినెసెస్ ఇమీడియట్గా హ్యూజ్ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు కస్టమర్స్ లైఫ్ టైం వాల్యూ మీద ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్కి టుడే కస్టమర్కి హానెస్ట్ రేట్ ఇవ్వండి, గుడ్ సర్వీస్ ఇవ్వండి, నెక్స్ట్ 10 years వరకు అయినా మన దగ్గరికి వస్తాడు. చాలామంది బిజినెస్ స్టార్టింగ్లో పెట్టంగానే ఏం చేస్తారంటే ఎక్కువ ప్రాఫిట్ని ట్రై చేసాయి, కస్టమర్స్ పర్మనెంట్లీ లూజ్ అయిపోతారు అట్లా ట్రై చేసే. సో మారాడే మైండ్ సెట్ ఏంటి? కస్టమర్ ట్రస్ట్ ఈక్వల్స్ బిగ్గెస్ట్ అసెట్ అనమాట. ఇక పాయింట్ నెంబర్ 5 వచ్చేసి ఎవ్రీ రూపీ హ్యాస్ ఏ జాబ్. వాళ్ళు మనీని ఎమోషన్గా స్పెండ్ చేయరు. ప్రాఫిట్ వచ్చిందంటే ఇమీడియట్గా ఐఫోన్, కార్, లగ్జరీ ట్రిప్స్ కాదు, మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ పెంచడం, కొత్త బ్రాండ్స్ ఏమైనా ఓపెన్ చేయడం, మార్కెటింగ్ చేసుకుంటారు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్లు. మనీని ఐడియల్గా అయితే వదిలేరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ హ్యాబిట్. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా లైఫ్ స్టైల్ని సడన్గా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ అసెట్స్ని బిల్డ్ చేసుకొని మీరు. ఓకే, ఇక రిలేషన్షిప్ బిల్డింగ్ ఎట్లుంటుందంటే మారాడే పీపుల్ బిజినెస్లో నెట్వర్కింగ్కి చాలా వాల్యూ ఇస్తారు. సప్లయర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, కస్టమర్స్తో మంచిగా ఉంటారు, మార్కెట్లో రెప్యుటేషన్ని మెయింటైన్ చేస్తారు వాళ్ళు. బికాస్ వాళ్ళకి తెలుసు బిజినెస్ రన్స్ ఆన్ రిలేషన్షిప్స్. ఓకే, మంచి నేమ్ బిల్డ్ అయితే పీపుల్ ఆటోమేటిక్గా రిఫర్ అవుతారు. అందుకే రూడ్ బిహేవియర్ అవాయిడ్ చేయండి, కమిట్మెంట్ బ్రేక్ చేయరు వాళ్ళు, కన్సిస్టెంట్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటి అంటే పేషెన్స్. చాలామంది 3 monthsలో రిజల్ట్ రావట్లేదు అని చెప్పి క్విట్ అయిపోతారు. బట్ మార్వాడి మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. స్లోగా అయినా సరే కన్సిస్టెంట్గా బిల్డ్ చేసుకుంటారు. డైలీ స్మాల్ ప్రాఫిట్స్ వచ్చిన డైలీ కస్టమర్ ట్రస్ట్, డైలీ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ఇయర్స్ తర్వాత హ్యూజ్ ఎంపైర్ అవుతాయి. మారాడే పీపుల్ సక్సెస్ సీక్రెట్ లక్ కాదు, సింపుల్ బిజినెస్ ప్రిన్సిపల్ అండ్ డిసిప్లిన్సే. ఈ హ్యాబిట్స్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి బిజినెస్ మైండ్ సెట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.